హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటా నా వంట ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బొరుగులు మిక్స్చర్ అండి. ఈవినింగ్ స్నాక్స్ కింద మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలాగో చూసేద్దాం. ముందుగా మనము ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో పచ్చిమిర్చిని కట్ చేసుకున్నటువంటి వాటిని మనం ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇలాగా మనము మిర్చి అనేవి చాలా సన్నగా తరుగుకొని దాంట్లో లైట్గా పసుపు వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలాగా. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. మిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు శనక్కాయలు వేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని మనం పక్కకు తీసేసుకోవాలండి. దాని తర్వాత మనం కరివేపాకు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్నటువంటి వాటిని మిక్స్ చేసేసి దాంట్లో మనం బొరుగులు వేసుకోవాలండి. మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి, అన్నిటికి పట్టాలి కదా. ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ వేసుకుందాము. అలాగే లైట్గా కారం కూడా కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువైనా కూడా బాగోదండి, ఉప్పుగా కారంగా ఉంటుంది. ఒక చిటికెడు అంత తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బొరుగుల మిక్స్చర్కి మనము ఆయిల్ అనేది కొంచెం తక్కువే తీసుకోవాలండి. మరీ ఎక్కువైనా కూడా మనకు మెత్తగా అయిపోతుంది అనమాట బొరుగు అనేది. సో కాబట్టి మనం ఆయిల్ అనేది దీంట్లో తక్కువ తీసుకుంటే చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్. మీ పిల్లలు కూడా ఈవినింగ్ ఇలా చేసి పెట్టండి. స్నాక్ అనేది చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.